ఫెస్టివల్ నిమిత్తం ఒక సమావేశాన్ని ఇక్కడ సమీక్షా సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం, సమావేశంలో పాల్గొంచుకున్న గౌరవ ట్రస్ట్ బోర్డు చైర్మన్, దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు శ్రీ ముదిరెడ్డి వెంకటరాజు గారు, పాలక మండలి సభ్యులు, డిప్యూటీ కమిషనర్ శ్రీ చక్రధరరావు గారు, వేదిక మీద 50 మంది పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు, అధికారులు, అనధికారులు, పాత్రికేయ మిత్రులు, ఈ కార్యక్రమం చేసిన 50 మంది సోదరు సోదరిమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి యొక్క ఏదైతే 28వ తేదీన ప్రారంభించబడుతున్నటువంటి స్వామివారి యొక్క కళ్యాణోత్సవములు దశమి శనివారం 28వ తేదీన స్వామివారి యొక్క ధ్వజారోహణంతో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించడం, 3వ తేదీ వరకు కూడా ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 7 రోజుల పాటు స్వామివారి తీర్థం, రథోత్సవం, కళ్యాణం, పొన్నవాహన మహోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, మహాపూర్ణావతి, చక్రస్థానం, శ్రీ స్వామివారి యొక్క శ్రీ పుష్పయోగం కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా విజయవంతంగా నిర్వహించుకోవాలని సమావేశంలో మనం చర్చించుకున్నాం. అధికారులందరూ కూడా వారి యొక్క కార్యాచరణ వారు చెప్పడం జరిగింది. ఇది నోటిఫైడ్ ఫెస్టివల్, ఏనాటి నుంచో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, కానీ ఈనాడు స్వామివారి యొక్క వైభవం జగద్విదితమై ప్రపంచవ్యాప్తంగా స్వామివారి యొక్క ప్రతిష్ట రోజు రోజుకి కూడా ఇనుమడిస్తూ దినదిన ప్రవర్తనం చెందుతూ మన అంచనాలకు అందని రీతిలో స్వామివారి యొక్క వైభవం వెలుగొందుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా భక్తుల యొక్క కోరికలకు తగ్గట్టుగా, వారి అంచనాలకు తగ్గట్టుగా మన దేవస్థానం తరఫున అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నా ప్రతిసారి కూడా ఆ కార్యక్రమాల యొక్క మన యొక్క అభివృద్ధి చేసుకుంటూ ఇంకా పెంచుకుంటూ మన కార్యక్రమాలు ఇంకా బాగా జరిగేలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలి చూసుకుంటే అనేక రకాలుగా దేవాలయం యొక్క భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. కానీ దానికి తగ్గట్టుగా అన్ని కార్యక్రమాలు మనం అందుకోలేకపోతా ఉన్నాం. చాలా వరకు మార్పులు తీసుకొచ్చాం, చాలా వరకు కార్యక్రమాలు చేసుకుంటాం, కానీ ఇంకా ప్రణాళికలు వేసుకున్నాం, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. రాబోయే ముందు చూపుతో కూడా కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఈ యొక్క పద్ధతుల ప్రకారం అవి కొంత అనుకున్న రీతిలో మనం సమయానికి మనం అట్లా అందుకోలేకపోతున్నాం. కానీ ఇంకా బాగా ముందుకు వెళ్ళి అభివృద్ధి చేసుకోవాల్సింది నేను ఆశించలేదు. ఇంకా పూర్తి స్థాయిలో మనం వెళ్ళకపోతున్నాం. దానికోసం కూడా అధికారులందరితో మాట్లాడడం జరిగింది, ప్రభుత్వంతో చర్చించడం జరిగింది. ఇప్పుడున్న అధికారులు కానీ దేవస్థాన పాలక మండలి కొత్తగా వచ్చిన తర్వాత కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా దీనికి తగ్గ వసతులు సమకూర్చడానికి కూడా కార్యక్రమాలు ఈ సంవత్సరంలో రూపొందుతాయని నేను భావిస్తూ ఉన్నాను. ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ వసతి సౌకర్యాలు కానీ ఈ సంవత్సర కాలంలో చాలా వరకు అన్నదాన భవనాన్ని పూర్తి చేసుకోవడం, అవసరమైతే ఇంకో భవనానికి కూడా మనం ప్రతిపాదనలు పెట్టుకోవడం, ఈ 2-3 తారీఖుల్లో బహుశా దేవాదాయ శాఖ మంత్రి మరి రామనారాయణ గారి ద్వారా మొదటి భవనం శ్రీనివాసం 54 రూములు 4 డార్మెంటరీస్ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. మొన్న ఈ మధ్యన ఆర్యవైశ్యుల ద్వారా శ్రీ వాసవి అమ్మవారి పేరు మీదుగా వాసవి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మండపం రూమ్ వసతి గృహాలు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. దగ్గరగా 20 కోట్ల రూపాయలతోటి 90 రూముల వరకు వారు ప్లానింగ్ చేసుకున్నారు. దానిని కూడా త్వరితగతిని మీరు ప్రారంభించండి, మొదలు పెట్టండి, పూర్తి చేయండి అని కూడా నేను వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. కనీసం 200-300 రూములు రాబోయే 2 సంవత్సరాల్లో మనం ఏర్పాటు చేసుకుంటే
భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. దాంతోపాటు రోడ్డు వెడల్పు కూడా అక్కడ చేసుకోవాల్సిన అవసరం, దానికి కూడా ప్రతిపాదన సిద్ధమయ్యాయి. కానీ రెవెన్యూ యంత్రాంగం వారు పూర్తిగా ఇంకా అనేక కార్యక్రమాలతో నిమగ్నం అవడం కొంత ఆలస్యం అవుతూ ఉంది. ప్రభుత్వం కూడా అనుమతించింది. జిల్లా కలెక్టర్ గారితో ఈరోజు ఉదయం కూడా నేను మాట్లాడడం జరిగింది. 2-3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆర్డీఓ గారు లేకపోవడం, రెగ్యులర్ ఆర్డీఓ రాకపోవడం వల్ల వెనకబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. బహుశా ఈ యొక్క ఫెస్టివల్ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత దాని మీద దృష్టి సారించి ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని అనుకుంటూ ఉన్నాం. ఇంకా ఏటుగట్టు మీద రోడ్డు కూడా టెండర్లు పిలిచారు. ఏదైతే మనం రావులపాలెం నుంచి ఇక్కడ వరకు ఏటుగట్టు మీద 6 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పిఆర్ శాఖ ద్వారా ఇచ్చిన నిధులు టెండర్లు పిలిచారు. టెండర్లు అయిన తర్వాత పూర్తయిన తర్వాత 6 రోజులు కూడా మొదలు పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఒక 50 లక్షల రూపాయలతోటి మనం పార్కింగ్ ఏరియాలో ఒక రోడ్డు వేసుకున్నాం. ఆ రోడ్డు నుంచి మళ్ళీ ఏటుగట్టు వరకు కూడా ఏదైతే పార్కింగ్ ఏరియా నుంచి గతంలో లొల్ల నుంచి తార్ రోడ్డు మనం ఈ పార్కింగ్ ఏరియా వరకు తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి కనకదుర్గం గుడి దగ్గర నుంచి పార్కింగ్ ఏరియా వరకు సిమెంట్ రోడ్డు వెడల్పు చేసి తీసుకెళ్ళాం. ఆ మధ్యలో అది కూడా కలపడం 50 లక్షల రూపాయల నిధులు ఎన్ఆర్జీతో శాంక్షన్ చేయించాం. దాన్ని కూడా పనులు మొదలు పెడతారు, శాంక్షన్ అయ్యింది, అది కూడా కలపడం జరుగుతుంది. ఇంకా మనం వచ్చేవారు భక్తులకు ఇంకా అందుబాటులో ఉండడం కోసం రావులపాలెం నుంచి వచ్చినా బొబ్బాలి నుంచి వచ్చినా ముఖద్వారాలు ఏర్పాటు చేస్తే బాగుందని భావించి ఒక సీఎంఆర్ వారిని అడిగితే రావులపాలెంలో ఒక ముఖద్వారం వారు నిర్మాణం చేస్తూ ఉన్నారు.